ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో ఇక మనకి లేదు. మీకు ఒకవేళ ఆ యాప్ ఉంది అన్న ఓపెన్ చేసిన తర్వాత మీకు కూడా దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, క్రియేటర్ స్టూడియోని మొత్తం కూడా ఎత్తుకొని వాళ్ళ బండ్ల ఎక్కించుకొని సపరేట్గా ఇంటికి తీసుకొని పోతున్నారు. ఇందులో మనకి యాప్ కనిపించిన దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండదు. చూడండి, క్రియేటర్ స్టూడియో ఈజ్ నో లాంగర్ అవైలబుల్ అని మనకి బాగా పెద్దగా చూపించి దాని కింద యూ విల్ still have access to all your content and data on Facebook అని చూపిస్తుంది. అంటే క్రియేటర్ స్టూడియో పోయినంత మాత్రాన మన ఫేస్బుక్ అకౌంట్కి అయితే ఏమీ కూడా కాదు. మిగిలిన మీ వీడియోస్, మీ డేటా, మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చూడాలి అని అంటే మీరు ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళండి అని చూపించి కింద మనకి లెట్ us నో వాట్ యూ థింక్, ఓకే అది వదిలేసి కింద మనకి గో టు ఫేస్బుక్ అని మాత్రమైతే చూపిస్తుంది. ఇక మిగిలినవైతే మనకి ఏమీ లేవు. అలాగే ఇక్కడ మనమైతే ఇప్పుడు క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ దగ్గర ఉన్నాం. హోమ్ పేజ్ దగ్గర ఉంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, మనం రీసెంట్గా అప్లోడ్ చేసినవి ఏంటి, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి, ఏ అకౌంట్లో మనం లాగిన్ అయినాం అని ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనము మన కంటెంట్ ఫుల్గా ఏంటి అనేది ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసినాం అనేది లైన్ వైజ్గా మనకి చూపిస్తూ ఉంటుంది. కానీ అది కూడా మనకి క్రియేటర్ స్టూడియో ఈజ్ నో లాంగర్ అవైలబుల్ అనే ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. ఇది ఇన్సైట్స్ దగ్గర కూడా అలానే ఉంది. ఇక ఇది మెసేజెస్ ఒక్కటి మాత్రమే అయితే చూపిస్తుంది. ఇది దేనికి పనికిరాని మెసేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనం రిప్లై ఇచ్చుకున్నా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ దగ్గర కూడా మనకి నార్మల్గా ఇలానే ఉంది. ఇకపైన ఇది అంటే ఇప్పుడు ఇంత ముందుకు క్రియేటర్ స్టూడియోలో మనం ఏం చేసినాము, మన వీడియోస్ ఎలా ఉన్నాయి, వాటికి వ్యూస్ ఎలా ఉన్నాయి, ఎంగేజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ వీడియో మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాము, అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది, సో మనం షెడ్యూల్లో పెట్టిన పోస్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకునేది. ఇప్పుడు ఈ చెకింగ్ అంతా కూడా నార్మల్గా మనము ప్రొఫెషనల్ డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీటా బిజినెస్ సూట్ అనే యాప్ ఉంది కదా, సో ఆ యాప్ నుంచి కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యాప్ క్రియేటర్ స్టూడియో ఇలా ఉంది కదా అనేసి మా ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అని మాత్రం టెన్షన్ పడకండి. నార్మల్గా ఫేస్బుక్ అకౌంట్ యాప్లోకి వెళ్తే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్, మన డీటెయిల్స్ అన్నీ కూడా, మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులోనే ఉంటుంది.